ఏడ్చిన ఎర్రబెల్లి మాజీ మంత్రికి ఏమైంది అన్న చర్చ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు, కట్ చేస్తే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగిన రోజు. ఈ రెండు సీన్లకు మధ్యలో ఏం జరిగిందంటే, తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను 9 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో చేరిందని ఎర్రబెల్లి దయాకర్ రావు హ్యాపీగా ఫీల్ అయి డాన్స్ కూడా చేసేశారు. అయితే 2 ఎక్స్-అఫిషియో మెంబర్లతో తన బలాన్ని 9కి పెంచుకుంది కాంగ్రెస్. రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో తొర్రూరులో లక్కీ డ్రా నిర్వహించారు అధికారులు. ఈ డ్రాలో మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కింది. మరోవైపు చైర్మన్ ఎన్నిక సందర్భంగా తాను లోనికి వెళ్లనీయకుండా పోలీసులు మున్సిపల్ ఆఫీస్కు తాళం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. గేటు బయట ఉండిపోయిన ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. 45 ఏళ్ల రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000తో ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చిండ్రు. సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తారు. తిండి తిప్పలు మాని పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని బోరున విలపించారు ఎర్రబెల్లి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడ? రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా? నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని వాపోయారు దయాకర్ రావు. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసారు ఈ రోజు. ఎర్రబెల్లి కంటతడి పెట్టడం చూసి బీఆర్ఎస్ నేతలు కూడా బాధపడ్డారు.